ఆగండి ఆగండి ఆగండి. ఇప్పుడు ఈ లైవ్ ఎందుకో తెలుసా? BTS మీకేమైనా సౌండ్ వినిపించిందా? ఆ, ఒక మంచి యూట్యూబ్ ఛానల్ మనకి సూపర్ ఛాన్స్ ఇచ్చేసింది. ఇప్పుడు అక్కడికే వచ్చాను. వాళ్ళు వచ్చేలోపు మొత్తం బిల్డింగ్ అంతా జల్లెడేసేద్దాం. ఏమంటారు? అయితే ఇప్పుడు విషయానికి వస్తే ఏం చేస్తున్నారండి? అయిపోయింది, అంతా అయిపోయింది. లైఫ్ లో ఒక్కసారైనా BTS గ్యాంగ్ ని కళ్ళారా చూడాలనుకున్నాను. కానీ ఈ రోజు మా ఇంట్లో జరిగిన గొడవ కారణంగా జన్మలో వాళ్ళని చూడలేనని అర్థమైంది. అందుకే చచ్చి మళ్ళీ జన్మంటూ ఉంటే కొరియాలో పుట్టాలనుకుంటున్నాను. ఇదే పిచ్చండి. మీకు చెప్పిన అర్థం కాదులే బ్రో. గుడ్ డెసిషన్. లొకేషన్ చేంజ్. వామ్మో, జాయిన్ అవ్వాల్సి నేను జైలుకి పోతున్నా. ఇప్పుడు ఆఫీసులోకి ఎంటర్ అయిపోదాం. ఇదే మన జాబ్ వద్దు. జాబ్ కి జబ్బు తెప్పించే దరిద్రుడు నువ్వు. ముష్టేది కుష్టేది నీ జాబ్ వద్దే వద్దు. బ్రో 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 ఏమైంది బ్రో? హే, చెప్పినా నీకు అర్థం కాదు బ్రో. జర్ పగి జర్. చెప్పినా అర్థం కాదా? ఎక్కడ వినట్టుందా? పదండి వెళ్ళిపోదాం. అమ్మా అమ్మో, పైన BTS కింద DTS. అర్జెంట్గా లోపలికి వెళ్ళిపోదాం. ఇదే మన ఆఫీస్. బేబీ, నీకెన్నిసార్లు చెప్పాను కాల్ చేయమని? బేబీ, నువ్వు రా అంటే రాలిపోతా, చీ అంటే చిరిగిపోతా, ఆ అంటే ఆరిపోతా బేబీ. చా అంటే చచ్చిపోతావు బ్రో. ఎవడ నువ్వు? అది కాదు బ్రో. సందర్భం ఉన్నది, యాదవ. ఇప్పుడు ఇప్పుడు ఆ, ఈ కవిత నాకే అర్థం కాలేదు. మీరు ఎవరిగా అర్థమై ఉంటుందా బ్రో? బ్రో, అది నీకు చెప్పిన అర్థం కాదు బ్రో. బేబీ, ఉన్నావా లైన్లో? చెప్పిన అర్థం కాదు, చెప్పిన అర్థం కాదు. ఎవరా మీరంతా? ఒక్కడైనా అర్థమయ్యేలా చెప్పండి రా. నీకు చెప్పిన అర్థం కాదు బ్రో.